బాబాయ్ మీ పేరు? మునిపల్లి బుజ్జి. బాబాయ్ మరి ఇప్పటి వరకు ఘంటసాల మండలం పాపనాశనం గ్రామం అవనగడ్డ నియోజకవర్గం. ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే వ్యవసాయ రంగంలో అంతా మనం వెనకబడిపోయాం. పారిశ్రామిక రంగం ముందుకొస్తేనే మనం విదేశాల్లో వ్యవసాయ రంగంలో పోటీ పడలేకపోతున్నాం. వాళ్ళు చౌకగా ఇస్తున్నారు. మనం పండించిన ఆహార ధాన్యాలంతా అంత పండించలేక యాంత్రీకరణ లేక వెనకబడిపోతున్నాం. ఇప్పుడు పారిశ్రామిక రంగం వస్తేనే ప్రతి వాళ్ళకి పని కలుగుతుంది. ప్రభుత్వం ఉచిత పథకాల కంటే మాకు పని కల్పించేస్తే ప్రతి ఒక్కరూ బతకడానికి అవకాశం ఉంటుంది. బాబాయ్ మరి కూటమిలో చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మరి ఈ సూపర్ 6లో మీకే పథకాలు అందినాయి? మాకే సూపర్ 6లో అంటే వ్యవసాయ రంగంలో భరోసా వచ్చింది. చిన్న చిన్న వాళ్ళకి కూడా భరోసా పనిచేసింది. పడ్డాయి 5,000 రూపాయలు పడ్డాయి. మాకు 25 సెంట్ పొలం ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది పడ్డాయి. అది జగన్ కూడా ఏమాటకమ్మడు జగన్ కూడా ఆన్లైన్ చేశాడు. తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత వీళ్ళందరికీ పేదవాళ్ళందరికీ కృష్ణా రివర్లో ఉన్న లంక భూములందరికీ కూడా భరోసా వచ్చింది. వీటి వరకు వచ్చాయి కాదు, ఇప్పుడు వచ్చింది. ఇంకా నాకు వర్తించేది అయ్యే. మీకు తెలుసు కదా అన్ని పథకాలన్నీ బస్సు కానీ ఇంకోటి కానీ సూపర్ 6లో ఇస్తున్నారు కదా. తల్లికి వందనం కానీ మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి ఇవన్నీ వచ్చినాయి కదా. గ్యాస్ అందింది. మాకల్లా గ్యాసును వ్యవసాయ రంగంలోనే వర్తిస్తుంది. చిన్నపిల్లలు లేరు మాకు. మనవరాళ్ళు వాళ్ళకి పడ్డాయి. ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉంది. లేడీస్కి అంతా వ్యక్తిగత సహాయం రోజుకి 50 రూపాయలు. వాళ్ళు ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చి టౌన్కి వచ్చి పనిచేసి వాళ్ళు ఇంటికి పోయి ఉండటానికి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కూడా పని కలిగింది. దానివల్ల ఉపయోగం ఉంది. గవర్నమెంట్కి ఎంత లాస్ అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి ఏంటంటే మేము పల్లెటూరు నుంచి మా ఊరు 50 కిలోమీటర్లు విజయవాడ నుంచి. ప్రతి ఆడపడుసు వచ్చి విజయవాడ వచ్చి ఎక్కడో చోట పనిచేసి ఇక్కడ పని దొరకటం కష్టం, అక్కడ పని లేక ఉండటం ఇబ్బంది. అలాంటి వాళ్ళు బస్సుకు వచ్చి పనిచేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రతి మహిళకు కూడా చేసుకోగలిగిన వాళ్ళు వితాంతు కాడ నుంచి మరి విద్యార్థి వరకు పని కల్పిస్తున్నారు. కలగటానికి బస్సు సౌకర్యం కూడా నెంబర్ 1గా ఉంది. అది దాన్ని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాల్సిన పని. ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే పారిశ్రామిక రంగం పెంపొందించినప్పుడే మన ప్రజానీకానికి నిరుద్యోగ సమస్య పోద్ది. ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నాకు 70 సంవత్సరాలు. మా ఇంట్లో ఎవరో చేయరు. నాకు 2 కొడుకులు కోడళ్ళు. మరి కూటమి ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ సమస్య అనేది తీరుద్దంటారా రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో ఈయన 10 సంవత్సరాలు కష్టపడితే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమం నుంచి బయటపడరు, అంతా కష్టపడితే. మరి కూటమిలో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంటే మరి గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని విమర్శలు చేస్తున్నారు. 175 వస్తాయి అని చెప్పారు. వాళ్ళ ఎస్టిమేట్ని మనం వాళ్ళ ఆలోచనని 175 వస్తే ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? వాళ్ళ ఆలోచన అంత కరెక్ట్ కాదు. అది అలా నాన్నకే సరిపోద్ది కానీ ఈయనకి పనిచేయదు. పరిపాలన చేత అయితే ప్రజలు రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచాడు. మరి ఈయన ఎందుకు పడిపోయాడు? ప్రజలు ఇచ్చారు కానీ ఈయన చేతకాల పని. మరి శ్యామల అంటుంది ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది. మీకు కూడా జగనే కావాలా? సరిపోద్దా? నేను అనుకుంటే సరిపోద్దా? నేను అసలు పచ్చి కాంగ్రెస్ని, పాత కాంగ్రెస్ని. జగన్మోహన్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. నేషనల్ పార్టీ. ఆయన పని వాళ్ళ నాన్న చూసి ఓట్లు వేశారు, ఈయన చూసి ఓట్లు వేయలే. అది నీకు పనికిరావని, నువ్వు పరిపాలనకు పనికిరావని తీర్పిచ్చారు ప్రజలు. ఎవరో ఏం చెప్పడానికి నాయకులు తెలుగుదేశం మాది, కాంగ్రెస్ మాది, వైఎస్ఆర్ మాది అంటే పనికిరాదు. ప్రజా తీర్పు ప్రజలు గ్రామాల్లో ఎలా జరుగుతుంది, గ్రామాల అభివృద్ధికి ఎవరు పనిచేస్తున్నారు అని చేయాలి. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కూడా కొంచెం ఆర్థిక సంక్షేమంలో ఉంది. ఆయన ఏమో కొన్ని పథకాలే తెచ్చి కొంతమందికే పెట్టాడు. ఇప్పుడు రోడ్లు కానీ మరి భవనాలు కానీ సచివాలయ ఇది మామూలుగా పోలవరం కానీ మరి ఇక్కడ అమరావతి కానీ ఈ మూడింటి మీద ఖర్చు పెట్టాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఉండమంటే కొంత జరుగుతుందని
మనం అనుకోవాలి. ఎవరేది చెప్పినా ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, కానీ కరెక్ట్ కాదని నిర్ధారణ అయింది. వాళ్ళు కూడా 175 అంటే ఏంటి? ఏ నాయకుడు కూడా అలా ప్రతిపక్షం లేకుండా పోవాలని ఆలోచన చేసింది ఎక్కడా లేదు మాకు తెలిసిన మట్టుకి. కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. ఇవాళ ఏదో శాంతం ప్రతిపక్షం శాంతం చచ్చిపోవాలి, మనమే బతికుండాలంటే అట్టా ప్రజా తీర్పు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా కష్టపడి మరి ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆంధ్రప్రదేశ్కి కొంచెం వసతి, కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, కొంచెం మరి పని ఒత్తిడి వల్ల కష్టపడే వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ సాధ్యమేనమ్మా, పర్వాలేదు, నెంబర్ 1గా ఉంది. ఇంకా పెంపొందించి 10 సంవత్సరాలు ఆయన చేయాలని ఆలోచిస్తాం, చేస్తే బాగుపడుతుంది. ఇది